స్వామి శరణ స్వామి, ఎలా అయితే మేము శ్రీశైలం సన్నిధానం చేరుకున్నాం, ఇప్పుడు స్నానం చేయడానికి పాతాళ గంగను స్నానానికి చేయడానికి పాతాళ గంగలోకి వెళ్తున్నాము. స్వామి శరణం స్వామి, ఇదైతే పాతాళ గంగ ఎంట్రన్స్. చూసారా పాతాళ గంగ ఎంట్రన్స్ ఎలా ఉందో ఒకసారి. కృష్ణుడు పాతాళ గంగ ఆపోజిట్ లో, ఎదుమొక ఆపోజిట్ లో ఉన్నారనమాట. శ్రీశైల సన్నిధానికి ఎదురుగుండా ఉన్నాడు. అలాగే మహాదేవి విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. చిన్న శివలింగం ఒకటి అయితే ఉంది. ఇక్కడ మనకి చిన్న శివలింగం దర్శనిస్తుంది. స్నానం చేసిన తదనంతరం ఇక్కడికి వచ్చి మేము మాలకి హారతి ఇక్కడే తీసుకుందాం అనుకుంటున్నాం. స్వామి శరణం స్వామి. ఇది పాతాళ గంగ ఎంట్రన్స్ అనమాట. పాతాళ గంగలోనే ఉంది అనమాట పేరు పాతాళ లోకం అనేది. ఇక్కడ అమ్మవారు ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే, పాతాళ గంగ లోపలికి వెళ్ళాలంటే శ్రీశైల శిఖరాన్ని నుంచి కిందకి దిగి వెళ్ళాలి. ఆల్మోస్ట్ చాలా అంటే చాలా లోతు ఉంటుంది. ఇది ఒక 2-3 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు అని చెప్పి మా అంచనా. స్వామి శరణం. చూస్తుంటే మీకు తెలుస్తుంది అనమాట ఎంత లోతు అనేది. ఈ లోతు ఇంకా ఉంటానే ఉంటుంది, లోపలికి వెళ్ళేంత వరకు ఈ లోతు ఉంటానే ఉంటుంది. చూడండి ఎంత లోతుగా ఉందో. దిగేటప్పుడు ఎంత ఆనందంగా దిగుతారో, ఎక్కేటప్పుడు అంత కష్టంగా ఎక్కుతారు జనాలు. ఇగో ఇప్పుడు మీరు చూసినట్టయితే చూడండి, అక్కడ గంగ కనబడుతుంది చూడండి, పాతాళ గంగ కనిపిస్తుందా? అదంతా పాతాళ గంగ లెక్క వస్తుంది. చూడడానికి దగ్గరగా. ఒకసారి మీరు వెనక్కి దిగి చూసినట్లయితే తెలుస్తుంది కదా మీకు మేము ఎంత దూరం దిగింది. ఇంకా దీనికి 4 ఇంతల పైన మేము ఇంకా దిగాల్సిన ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఇదంతా పాతాళ గంగ దారి. నడవలేని వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంటుంది. కానీ మాక్సిమం అందరూ నడిచే వస్తారు స్వామి ఇక్కడికి. ఒకవేళ నడవలేకపోతే మాత్రం గర్భిణీ స్త్రీలు కానీ, ముసలి వాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ, నడవలేని వాళ్ళకి మాత్రం ఇటు పక్క రూప్ వే ఉంటుంది. దానికి ఛార్జెస్ చేస్తారు సపరేట్ గా. అది అటు సైడ్ ఉంటుంది, మధ్యలో ఇల్లు ఉన్నాయి ఇక్కడ. వాళ్ళకి సపరేట్ ఛార్జెస్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వీళ్ళకి కరెంట్ అనేది ఫ్రీగా వస్తుందంట స్వామి ఇక్కడ. అంటే సబ్స్టేషన్, కరెంట్ సబ్స్టేషన్ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ దగ్గరలో నియర్ బై జీవించే గిరిజనులు వాళ్ళందరికీ కరెంట్ ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ చూసారా లొకేషన్ ఎలా కనబడుతుంది సార్. దిగే కొంది వస్తూనే ఉంది. పాతాళ గంగ పేరులోనే ఉంది అనుకుంటా పాతాళ లోకం అనేది. వస్తూనే ఉంది చూడండి ఒకసారి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మేము మధ్యలో ఉన్నాము. ఇది నాభి మండపం అంటారు అనమాట. ఇక్కడ సన్యాసులు, ఋషులు అందరూ ఇక్కడ సేవ తీర్చుకుంటారు. ఇక్కడ ఇది నాభి మండపం అంటారు. శ్రీశైల పాతాళ గంగకి వెళ్ళే దారిలో నాభి మండపం అనేది ఉంటుంది. అందరూ ఒకసారి గమనించగలరు. ఎట్టకేలకు మనం పాతాళ గంగ చేరుకోవడం జరిగింది. పాతాళ గంగ చూశారు కదా, ఇదే పాతాళ గంగ అంటారు దీన్ని. సుమారు మనం 2 కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వచ్చే పాతాళ గంగ చేరుకోవడానికి. ఇక్కడ స్నానం చేసి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటే అపారమైన పుణ్యం కలుగుతుంది. అలాగే నమ్మిన వారికి, నమ్మినట్టుగా కోరిన వారికి కోరికలు తీర్చే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది. శ్రీశైల మల్లికార్జునకి ఇష్టమైన స్నానం ఏదైతే ఉంది శ్రీ పాతాళ గంగ.